యుద్ధంలో కర్ర కర్ర కత్తి కత్తే ఉంటుంది, అంతేగాని కూర్చోబెట్టి మేపేవాడు ఎవడో ఉండడు. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ని దెబ్బ కొట్టడం కోసం హెజ్బుల్లా ఓ పక్కన, అంటే హమాస్ తీవ్రవాదులు ఫెయిల్ అవుతున్నప్పుడల్లా లెబనాన్ నుంచి హెజ్బుల్లా వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ తాజాగా ఇజ్రాయెల్కి సంబంధించినట్టు సరిహద్దుల్లో ఉన్న పోస్టుల మీద దాడి చేశారు. దానికి రిటాలియేషన్ అటాక్ ఇచ్చారని చెప్పుకున్నాం. అయితే దాని పర్యవసానం హెజ్బుల్లాకి సంబంధించి, అంటే హౌతీ వాళ్ళు దాడి చేస్తుంటే హౌతీ వాళ్ళ మీద అమెరికా చూసుకుంటుంది, హెజ్బుల్లా వాళ్ళ సంగతి ఇజ్రాయెలే చూసుకోవాలి. ఎందుకంటే హౌతీ వాళ్ళని అమెరికా ఎందుకు కంట్రోల్ చేస్తుందంటే వాళ్ళు వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్నారు కాబట్టి. అదే వీళ్ళదైతే అట్లా కాదు కాబట్టి వీళ్ళు గట్టిగా దీని మీద అటాక్ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే హెజ్బుల్లా తీవ్రవాదుల మీద దాడిని ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. ఒక్క రోజులో 30 మిస్సైల్స్ని అటాక్ చేసింది లెబనాన్లో ఉన్నట్టు హెజ్బుల్లాకి సంబంధించినటువంటి స్థావరాల మీద. సదరన్ లెబనాన్లో వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఇందులో వచ్చారు. ఎయిర్ ఫోర్స్ వచ్చేటప్పటికి మ్యాసివ్ స్ట్రైక్స్ చేసింది. టోటల్గా ఐఆర్జీసీ ఎమర్జ్డ్ ఫ్రమ్ సదరన్ లెబనాన్ అనేటువంటిది, అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆధ్వర్యంలో నడిచేటువంటి శిబిరాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది.